యెరూషలేము క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబము క్షేమకరంగా ఉంటుంది. ఆమేన్. నీ ఆత్మీయ జీవితం క్షేమకరంగా ఉంటుంది. ఆమేన్. నీ యొక్క ఆత్మీయ భవిష్యత్తు క్షేమకరంగా ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే ఇది భౌతికమైనటువంటి యెరూషలేము. ఈ యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈ భూమి మీద, ఈ భూమధ్య రేఖలో, ఈ యొక్క భూగోళంలో ఒక మధ్య స్థలంలో ఉన్నటువంటి ఈ యొక్క యెరూషలేము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీవు ఒకనొక దినమున నూతన యెరూషలేముకి సిద్ధపడుతున్నావు. చప్పట్లు గట్టిగా పోతావు. నూతన యెరూషలేము అనగా పరలోకము. నూతన యెరూషలేము అనగా పరలోకము. నువ్వు పరలోకానికి సిద్ధపడుతున్నావు. అందుకనే యెరూషలేము క్షేమము కోరితే క్షేమకరమైన యెరూషలేములో నువ్వు సిద్ధపడుతున్నావు. ఆమేన్. క్షేమకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉండబోతున్నావు. ఆమేన్. అందుకనే